విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఏ మనిషి సోహేల్ వచ్చేసి నాకు జేఆర్సీ మొహం చూపించాడా, వాడికి నేను కోపంలో మా అయ్య పైన చుట్ట చెప్పిన అబద్ధం ఆడట్లేదు. వాడికి థియేటర్స్ లో కూడా నేను థియేటర్ ఇవ్వలేదు. వాడికి సైడ్ పెట్టేసి రోడ్ మీద ఆడు పిచ్చోడేలా పరిస్థితిలో తీసుకొచ్చాను. ఆశరెడ్డి 2 సార్లు బిగ్ బాస్ చేసింది. ఏం పొందగలిగింది అక్కడ? చివరికి డ్రగ్గిస్ట్, ఒక ఫ్రాడ్స్టర్, ఒక స్కామ్స్టర్ పేరు పట్టుకొని ఊరు మొత్తం తిరుగుతుంది. అదే ఇంకా హాయిగా మేకప్ చేసుకుని ఇంకా వేరే వాళ్ళు మోసం చేసుకుంటుంది. సమ్ ఆఫ్ మై బాసెస్ లైక్ వాళ్ళు నాకు తీసుకెళ్లిపోయేవారు ఒక హోటల్ రూమ్ వరకు. ఓకే, వాళ్ళు ఉన్న గర్ల్ ఫ్రెండ్స్ ని వాళ్ళు పిలిపించేవారు. ఓకే, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ని తీసుకెళ్లిపోయేవారు పైకి. అండ్ నేను బయట నుంచొని వీళ్ళు ఇప్పుడు బయటకు వస్తారు, కొంతమంది అయితే ఓకే 5-10 నిమిషాలనే బయటకు వచ్చేసేవారు. కొంతమంది అయితే ఒక్కొక్క రోజు బయటికి రానివాడు. అంటే దే యూజ్డ్ టు నాట్ కమ్ and I still have to wait outside because I get paid for it. And I used to even ask the person in like who was my main the main person, why are you sending me ఇలాంటి పనులకి? సార్ మీరు నన్ను ఎందుకు పంపిస్తున్నారు అనుకుంటే, అమ్మా కొన్ని విషయాలు నువ్వు అర్థం చేసుకోవాలి. బై ఛాన్స్ ఏదో జరిగింది అనుకో, నువ్వు ఆ అమ్మాయితో ఉన్నావు అని చెప్పడానికి. నేను చెప్పాను, సార్ ఎంత పెద్ద స్కెచ్ చేస్తున్నారు సార్ నా వెనకాల. అంటే నేను అమ్మాయితో ఉన్నానంటే రేపు నన్ను కూడా బుక్ చేస్తారు సార్ అంటే ఏముంటదమ్మా, ఏముండదు. సో యునో I've seen men who have exclusive money. వాళ్ళకు ఒకటే కొన్ని వీక్నెస్ ఉంటాయి. దే ఓన్లీ వాంట్ విమెన్. ఎంత పెద్ద పాలిటీషియన్ అయినా సరే అక్కడ నుంచో పెట్టేసి నేను వేరే వాళ్ళు అన్న తెప్పించుకొని మాట్లాడేసుకుంటే అయిపోద్ది. ఎన్ని సంవత్సరాలు పనిచేశాను అన్న